ప్రైజ్‌లో పాస్టర్ గారు. మొదటి ప్రశ్న సిస్టర్ కమల గారు కొంపాల నుంచి అడుగుతున్నారండి. మనం ట్రావెల్ టైమ్‌లో ఒకవేళ తక్కువ సమయంలో సువార్త ఏ విధంగా చెప్పాలి అని ప్రశ్న అడుగుతున్నారండి. సువార్త అంటే ఏంటమ్మా? సువార్త అంటే అందరూ గ్రహించండి. సువార్త అనగా యేసును గురించి శుభవార్త చెప్పడం. యేసయ్య మానవ జాతికి చేసిన శుభం, ఆయన చేసిన కార్యాల వల్ల మానవులకు కలిగిన శుభం. శుభ లేఖ అంటారు మ్యారేజ్ పత్రిక ఇచ్చినప్పుడు. ఇదే శుభవార్త, గుడ్ న్యూస్ ఇంగ్లీష్లో. గో అండ్ స్పెల్, వెళ్ళి మంచి వార్తను ప్రజలందరికీ తెలియపరచడం. ఓకే, దేని గురించి చెప్పడం మంచి వార్త అంటే యేసుక్రీస్తు సృష్టికర్తనే దేవుడే మానవులైనటువంటి మానవాళైన మనందరినీ విమోచించుటకు, విడిపించుటకు దేవుడు మానవులను ప్రేమించి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి మన శిక్షను ఆయన భరించాడు, మన శాపమును ఆయన భరించాడు. తద్వారా మన ఆత్మలో ఎప్పుడు కన్ను మూసిన ఈ భూమి మీద మన ఆత్మల మోక్షానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన ఆయనే మార్గం, సత్యం, జీవం. యేసు జనన, జీవిత, మరణ, పునరుద్ధానాల గురించి చెప్పడమే సువార్త. యేసు ప్రభువు యొక్క జన్మ పరిశుద్ధమైనది. ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆరాధించారు, పూజించారు. జ్ఞానులు పూజించారు. ఆయన పసిబాలుడిగా ఉన్నప్పుడే జ్ఞానులు పూజించారు. తర్వాత వారు అర్పణలు అర్పించారు. జ్ఞానులకి యేసు ప్రభువు మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేయలేదుగా. చంటి బిడ్డగా ఉన్నప్పుడే ఎలా తెలిసింది యేసు దేవుడని, పూజార్హుడని? జ్ఞానులు కాబట్టే గ్రహించగలిగారు. అజ్ఞానులకు అర్థం కాదు యేసు దేవుడని. అజ్ఞానులకి అంటే ఈ లోక జ్ఞానం కలిగిన వాడికి, దైవ జ్ఞానం లేని వాడికి యేసు దేవుడని అర్థం కాదు. వాడికి ధనమే దేవుడిలా ఉంటుంది, ఈ లోకంలోని గొప్పతనాలే దేవుడిలా ఉంటుంది. కానీ నిజమైన జ్ఞానులకి యేసు దేవుడని పూజించారు ఆయన బాలుడిగా ఉన్నప్పుడే. వారు పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించారు. యేసు ప్రభువు అంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఎంత పరిశుద్ధుడు, సాంబ్రాణి ఏ విధంగా సమర్పణతో ఆయన సేవ జరిగించబోతున్నాడు, బోళము మానవుల కొరకు ఏ విధంగా మరణించి తిరిగి లేవబోతున్నాడని ఈ మూడు విషయాలు ఆయన జన్మించిన చంటిబిడ్డగా ఉన్నప్పుడు ఇచ్చారు. అంతేకాకుండా యేసునాథుడు మరి ఎలా చెప్పాలి నీ ఫ్రెండ్కి సువార్త అంటే చాలా సింపుల్. నీ పక్కన కూర్చొని ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. తానేదో అడుగుతుంది, నువ్వేం చేస్తున్నావు అని. నాకు గుడ్ న్యూస్ ఉంది చెప్పమంటావా అని. ఏంటి గుడ్ న్యూస్ అంటే, మనుషులందరూ ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే కదా. అవును, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆత్మలోకంలో మనందరిలో ఆత్మ అనేది ఉంది. నీలో ఆత్మ ఉందని నమ్ముతున్నావా? ఎస్, నమ్ముతున్నా. అంటే మనిషిలో శరీరము, ఆత్మ, మనస్సు మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో ఆత్మకు రక్షణ కావాలి. మనం శరీరం ద్వారా, మనసు ద్వారా చేసిన ప్రతి దోషము అవి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు. వెళ్ళి మన హార్డ్ డిస్క్లో అంటే ఆత్మలో కూర్చుంటున్నాయి. ఆత్మలు అన్నీ కూడా అంటుకుపోతున్నాయి. ఈ పాప మరకలతో అంటుకున్న ఆత్మ మోక్షానికి వెళ్ళడానికి వీలు పడదు. కాబట్టి మనకు విడుదల కొరకు యేసు రక్షకుడు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే తప్పక నీకు రక్షణ కలుగుతుంది. నాకు కలిగిన రక్షణ వార్త నేను నీకు చెప్తున్నాను అన్నప్పుడు కొందరు ఈజీగా తీసుకుంటారు, కొంతమంది దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటారు, కొందరు రకరకాలుగా తీసుకోవచ్చు. దానికి నీ అభ్యంతరం లేదు. నీ చెప్పాల్సిన సువార్త నువ్వు చెప్పావు. ఓకే, 2 రోజులు ఎంత అని అడుగు, 4 అని చెప్తారు. మన దేశంలో 2 రోజులు 4, చైనాలో 2 రోజులు 4, అమెరికాలో 2 రోజులు 4, జపాన్లో మీరు చెప్పండి. 2 రోజులు 4 అంటే సత్యము అందరికీ ఒకటే, లెక్క అందరికీ ఒకటే. లెక్క మారదు. వస్త్రాలు మారచ్చు, ఆహారపు అలవాట్లు మారచ్చు, మరి భాష మారచ్చు, ప్రాంతం మారచ్చు, కానీ లెక్క మాత్రం అందరికీ ఒకటే. అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, మరి యుఎస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు లెక్క మాత్రం మారదు. తిండి మారుతుంది, మరి అన్ని రకాల మార్పులు వస్తున్నాయి, లెక్క మాత్రం మారదు. ఎందుకని మారదంటే లెక్క అది దట్స్ ఇట్, అది ట్రూత్. ఇక దాన్ని మార్చడానికి అవుతుంది, అది ఫ్యాక్ట్ అనమాట. అలాగే దేవుడు కూడా సత్యమైనప్పుడు లెక్క ఎలాగ మారలేదు దేశానికి, దేవుడు కూడా దేశానికి మారడు. అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి కోపం రావచ్చు, మా దేవుళ్ళు ఏమయ్యారని. దేవుళ్ళ గురించి నేను వాదించుకోవడానికి నేను చెప్పట్లేదు. సృష్టికర్త అనే దేవుడు ఈ సృష్టి అంతటిని చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. మరి ఎప్పుడైనా ఈ యేసయ్యకు నీ కష్టమో బాధ ఉన్నప్పుడు ప్రార్థన చేయి. ఆయన తప్పనిసరిగా సాయం చేస్తాడు. నాకు ఇచ్చిన సమాధాన రక్షణ నీకు కూడా ఇస్తాడు అని చెప్పి ప్రార్థించు. సందర్భాన్ని బట్టి సువార్త చెప్పాలి. ఎలా పడితే అలా చెప్పకుండా చూసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో పరిశుద్ధాత్మ నీలో ఉండి మాట్లాడతాడు. దీనికి రిఫరెన్స్ మత్తయి సువార్త 10:20.
మీలో నుండి తండ్రి ఆత్మ మాట్లాడుతుందట. అందుకే నీకు ఆసక్తి ఉంది కాబట్టి ప్రే చేయి. ప్రభా ఈ వ్యక్తికి నేను చెప్పమంటావా వద్దంటావా, ఎప్పుడు చెప్పాలి, ఏ సందర్భంలో చెప్పాలి. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పుకున్నప్పుడు మౌనంగా ఉండడమే. ఒక సందర్భం ఇస్తాడు, వాళ్ళే మనల్ని పలకరిస్తూ ఉంటారు. ఆ టైంలో నెమ్మదిగా ఏదో విధంగా దేవుని సువార్త మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. డైరెక్ట్గా నేను దేవుడి గురించి చెప్తాను అని చెప్పొద్దు. ముందు యేసుప్రభు వారు బావి దగ్గర ఉన్నప్పుడు ఒక ఆవిడ మధ్యాహ్నము బిందెత్తుకొని వచ్చింది. ఏం తీసుకెళ్ళడానికి వచ్చింది? బావి దగ్గరికి దేనికి వస్తారు? నీళ్ళ కోసం. నీళ్ళ కోసం వస్తే యేసుప్రభు వారు నీకు రక్షణ కావాలా, ప్రయాసపడి భారం వస్తున్నావా, నా ఎద్దుకు రమ్మని ఆ మాటలేం అనలా యేసయ్య. ఓ పాపి నువ్వు మారు మనసు పొందు అనలేదు, నీకు పరలోకం ఇస్తాను అనలా. యేసు ప్రభు ఆమె వచ్చిన సందర్భం నీళ్ల కోసం వచ్చిందని తెలిసి నీళ్ల గురించే మాట్లాడాడు యేసయ్య. అమ్మా నువ్వు నీళ్లు తాగడానికి, నీళ్లు తోడుకోవడానికి వచ్చావు, ఆ నీళ్ళ గురించి ఒక చెప్తున్నాను. నీ నీళ్లు నీకు దాహం తీర్చవు, కానీ నేనిచ్చే నీళ్లు నీకు దాహం తీరుస్తాయి. అవునా? మీరిచ్చే నీళ్ళు నాకు దాహం తీరుస్తాయి. అయితే మాటి మాటికి ఈ బావి యుద్ధకు రాకుండా ఉండడానికి ఆ నీళ్ళేదో నాకు ఇవ్వచ్చుగా అని చెప్పింది. ఈ సందర్భం అంతా యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకోమా. నీటి దగ్గరకు వచ్చిన ఆవిడకు నీళ్ళ గురించే ప్రభు మాట్లాడడం ప్రారంభించి, ఆ నీళ్లు నాకు ఇమ్మని అడిగినప్పుడు, ఆ నీళ్ళు ఇస్తాను కానీ మొట్టమొదటిగా నీ భర్తను తీసుకురమ్మని అడిగితే, మా భర్త నాకు పెళ్లి కాలేదని చెప్పి అనడం. ఆ తర్వాత ఆమె రహస్య జీవితాన్ని ప్రభు బయలుపరచడం. దానికి ఆమె నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ఒక మనిషివి కాదు, నువ్వు ప్రవక్తవి, నువ్వు మెస్సియా అని చెప్పి ఆమె మోకరించి తన దోషాలు ఒప్పుకోవడం. అప్పుడు రక్షణానందం కలగడం. ఆమె పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చింది, ఊరు వాళ్ళందరినీ. ఈ రక్షకుడు నేను మెస్సియాని చూశాను రమ్మని చెప్పి. సో ఆమెను బట్టి అందరూ రక్షణ వార్తను పొందుకున్నారు. సందర్భం నీళ్ల గురించే ప్రభు స్టార్ట్ చేశాడు. ప్రశాంతమైన వాతావరణంలో దేవుని మాటలు అందించడానికి ప్రయత్నించారు. పిల్లలందరూ కూడా మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీకు తెలిసినప్పుడు, మీకు ఎదురైన వాళ్ళకి, మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, మరి ప్రయాణాల్లో, ఆత్మీయ యాత్రలో మనం పొందుకున్న అనుభవాన్ని, రక్షకుడైన యేసు ప్రభువారు మనకిచ్చిన రక్షణ ఆనందము ఏ విధంగా పొందాం, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, ఎలా విడుదల పొందాము, ఎలా మేలు పొందాము అన్నది సాక్ష్య రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ సాక్ష్యం వాళ్ళు వింటుండగా ఆ సత్యాన్ని వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా ఆసక్తి చూపించి ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేయండి. వారి ఆత్మలు దేవుని పట్ల ఆసక్తి చూపించినప్పుడు చర్చెస్లోకి, దేవుని మందిరంలోకి వెళ్ళండి ప్రతి ఆదివారం. ఇంకా ఎక్కువగా ఒక సహవాసంలో కూడుకోవడం మంచిది. మీరు ఇంకా అనేక విషయాలు వింటారు, నేర్చుకుంటారు. ఐఎమ్ జస్ట్ ఎ లాయర్, బట్ స్టిల్ దేవుని పట్ల, దేవుడిచ్చే మేలు పట్ల ఎంతో మేలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మీ జీవితంలో కూడా ప్రభు జరిగించాలని మీ పట్ల ప్రేమతో నేను ఈ మాటలు అందించాను. కానీ ఒక సత్యం మీకు చెప్పాలనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పి సర్వలోకానికి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రభు బల్ల పొందుకున్న వారందరూ కూడా ప్రకటించాలి. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే 4 మాటలు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత వాళ్ళకంటూ, అంటే చర్చెస్కి వెళ్ళలేకుండా వాళ్ళకి ఒక గ్రూప్ తయారు చేసుకుని ఆ గ్రూప్లోనే కూర్చొని వాళ్ళు ఒక మందిరం కట్టినట్టు, లేదంటే ఒక పరిచర్య చేసినట్టుగా అక్కడ స్టార్ట్ చేసేస్తున్నప్పుడు మందిరాల్లో విడిపోవడం, అంటే గ్రూపులుగా విడిపోవడం. ఈయన వెంట ఒక నలుగురు, ఆయన వెంట ఒక నలుగురు, ఏదో ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి దాని వెనక ఒక 10 మంది, ఇలాగ దేవుని పరిచర్యలను డివైడ్ అండ్ రూల్ అంటగా కొంతమంది చేస్తున్నారు. కాబట్టి కొందరు సేవకులు అభ్యంతర పడుతూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు? ఒక దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మీరెందుకు ఒక గ్రూప్ను తయారు చేస్తున్నారు అని. ఇది ఆటోమేటిక్గా గ్రూపులు తయారు చేసే పరిస్థితి రాకుండా ఆత్మలు రక్షించే కార్యక్రమంలో సువార్తను అందించి మీరు దేవుని సంఘానికి నడిపిస్తున్నారు. అది బ్లెస్సింగ్ టు యూ బ్రదర్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. మూర్ఖత్వం గలవారికి సమాధానం మనం ఇవ్వవచ్చా లేదా అని అడుగుతున్నారండి. సామెతల్లో ఏముంది? మూర్ఖునికి సమాధానం చెప్పొద్దు అంటాడు, ఒక దగ్గర చెప్పమంటాడు. అక్కడే ఆ వచనాలు 2 వచనాలు ఉంటాయి. మూర్ఖుడైన వారికి సమాధానం చెప్పు అని ఉంటుంది. తర్వాత ఏమో మూర్ఖుడికి సమాధానం చెప్పొద్దు, చెప్తే నువ్వు కూడా మూర్ఖుడు వాళ్ళలాగా ప్రవర్తించాల్సి వస్తుంది అంటాడు. దాని తర్వాత చెప్పకపోతే వాడు మూర్ఖుడు జ్ఞాని అనుకుంటాడు, ఆడే పెద్ద జ్ఞాని అనుకుంటాడు. కాబట్టి వాడికి చెప్పాలి, బుద్ధి చెప్పాలంటాడు. చదువుదామా? సామెత 26:4 వచనం చదవండి. 26:4 వచనం చదవండి. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము. ప్రత్యుత్తరం అంటే వాడు అన్న మాటకు తిరిగి జవాబు చెప్పొద్దు. వాడు మూర్ఖుడు అని తెలిసినప్పుడు వానికి జవాబు ఇవ్వద్దు అంటాడు. మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాడిని పోలి ఉందు. ఆడే మూర్ఖుడు. ఆ మూర్ఖుడికి మనం జవాబు చెప్తే మూర్ఖుడు
ఈ మూర్ఖుడికి మనం జవాబు చెప్పడం ప్రారంభిస్తే ఆ మూర్ఖుడిలాగే మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ మూర్ఖుడు కాబట్టి జవాబు ఇచ్చినట్లయితే, ప్రత్యుత్తరం ఇస్తే నువ్వు కూడా మూర్ఖుడిని పోలి ఉంటావు. కాబట్టి ఇవ్వద్దు, వెళ్ళిపో, దాటి వెళ్ళిపో. ఇప్పుడు ప్రయాణం చేస్తావు, ఎక్కడో బండి మీద వెళ్తున్నావు, కుక్క బౌభౌమని అరుస్తుంది, వెంటనే బండి ఆపి ఏంటే కుక్క బౌభౌమని అరుస్తున్నావు అని చెప్పి అంటారా? నేను దొంగ అనుకున్నావా, లేదు చెడ్డవాడిని అనుకున్నావా, మోసగాడిని అనుకున్నావా, ఎందుకు అరుస్తున్నావే కుక్క అంటే ఆ పక్కన అని చెప్తాడు, అది కుక్కయా, దాని బుద్ధే కుక్క బుద్ధి, కుక్క అంతే అరుస్తుంది, నువ్వు కూడా అదే బాబు ఉందంటే నువ్వు కూడా బాబు అనాలా, నీ దారి నువ్వు పో అంటాడు. అలాగే మనం వెళ్తున్నప్పుడు దారిలో కొన్ని కుక్కలు మరుగుతుంటాయి. మురిగిన ప్రతి కుక్కకి మనం బండి ఆఫ్ చేసి బ్రేక్ కొట్టి ఏంటి కుక్క అని చెప్పి అడగనక్కర్లా, అది కుక్క కాబట్టి మరుగుతుంది. కుక్కలు ఎందుకు మరుగుతాయి చెప్పండి? ఎవరు తెలిసిన వాళ్ళని చూస్తే మరుగుతాయా, తెలియని వాళ్ళని చూస్తే మరుగుతాయా? కుక్క వస్తే మరుగుతాయండి. అది ఇప్పుడు కుక్క గట్టిగా అరుస్తుందంటే మన గురించి దానికి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఓనర్ గారే రమ్మంటారు, మనం వెళ్తుంటాం, ఇంట్లోకి వెళ్తున్నాడు, బాబు అని గొంతు చించుకొని గట్టిగా కేకలేసి రొప్పి ఆవేశపడి అమ్మో ఏదో అయిపోతున్నట్టుగా చాలా నోరు బాగా తెరిచి అరుస్తుంది. ఓనర్ గారు అంటాడు, హే ఉరక నోర్మై అని, మా ఫ్రెండ్ రండి సార్ రండి, మీరు రండి, దాన్ని పట్టించుకోకుండా రండి మీరు అంటాడు. ఇప్పుడు కుక్క ఎందుకు అరిసింది చెప్పండి? వచ్చిన వ్యక్తి తెలియలేదు కాబట్టి. ఆ వ్యక్తి ఎవరో దానికి తెలియదు, తెలిస్తే అరిచేది కాదు. అలాగే మన గురించి తెలియని ప్రతి కుక్క ఏం చేస్తుంటుంది? అరుస్తూ ఉంటుంది. మన గురించి తెలియని ప్రతి కుక్క అరుస్తూ ఉంటుంది. అలాగే అపోస్తలుడైన పౌలు అంటాడు, కొంతమంది పనికి మాలిన సేవకులు, అంటే పని పాట లేని సేవకులు కుక్కల్లాగా సేవకులను అంటే దేవుని పనిని అడ్డగిస్తున్నారు. కుక్కల వంటి పనివారు ఉన్నారు. ఈ కుక్కల లాంటి పనివారు ఊరికి అరుస్తూ ఉంటారు. ఎందుకంటే పౌలు గారి గురించి వాళ్ళకి తెలియట్లే, ఈయన అపోస్తలుడైన పౌలు దేవుడు ఏర్పరచుకున్నాడని. ఈయన అనేక సంఘాలకు వెళ్తుంటే ఏంటి ఒక సంఘంలో ఉండడా మీ పాస్టర్ గారు పౌలు గారు? ఇక్కడే ఉండాలి కదా. అనేక సంఘాలకు వెళ్తే ఎలా? ఏంటి లెటర్ల ద్వారానే సంఘాలు నడిపించేస్తాడా? ఫిలిప్పీ పత్రిక 3:2 ఏమంటాడు చూడండి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. మరి కుక్కలు అన్నాడు, కుక్కల విషయం అన్నప్పుడు నక్కల విషయం అని అడుగుతారేమోనని, కుక్కలు అంటే వాళ్ళు కాదు నాయన, మామూలు కుక్కలు కాదు నాయన, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు దుష్ట పనివారు, వాళ్ళు కూడా సేవకే వచ్చారు, సేవే చేస్తున్నాం అంటున్నారు, కానీ దుష్టత్వం కలిగిన, దుష్ట హృదయం కలిగిన పనివారు. దేవుని పనే చేస్తున్నామని చెప్తున్నారు కానీ వాళ్ళ హృదయం కఠినమైపోయినటువంటి దుష్టత్వంలో ఉన్నారు. కాబట్టి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ చేదన అనుసరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు అనుకున్నదే అందరికీ అప్లై చేయాలని ప్రయత్నం చేస్తారు. అందరూ సున్నతి చేయించుకున్నారు, మీరు సున్నతి చేసుకుని ఆల్రెడీ ఉంది కదా బైబిల్లో అంటాడు. లేకపోతే అలా ఉంటే ఇలా చేస్తారేంటి, ఇలా ఉంటే అలా చేస్తారేంటి అని చెప్పేటువంటి దుష్టులైన పనివారు ఉన్నారు. వీళ్ళు దేవుని పనే చేస్తున్నామంటారు కానీ వీళ్ళు దుష్టులు అన్నాడు. వీళ్ళు కుక్కల విషయమే జాగ్రత్త, అంటే కుక్క స్వభావం కలిగిన వారుగా ఉంటారు, అంటే విశ్వాస విషయంలో కాదు, వారి హృదయం కఠినమైపోయింది కాబట్టి చెప్పాడు. ఓకే, దాని తర్వాత సామెతలు 26:4 ఏమంటాడు? 5 జవాబు చెప్పు అంటాడు, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తానే జ్ఞాన్ని అనుకుంటాడు. 4 ఏమో ఏం చెప్పాడు? ప్రత్యుత్తరము, మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యొద్దు, ఇస్తే వాడిని పోలి నువ్వు కూడా ఉంటావు అన్నాడు. మరి 5 ఏమంటున్నాడు? మూర్ఖునికి మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అక్కడేమి ఇవ్వద్దు అన్నాడు, ఇక్కడ ఇమ్మన్నాడు. అలాగూ చేయని ఎడల, ఒకవేళ ప్రత్యుత్తరం ఇవ్వకపోతే, జవాబు చెప్పకపోతే వాడు అనుకుంటాడంట, ఆహా నేనే జ్ఞానిని, నాకు మించినోడు లేడు, నాకు సమాధానం చెప్పినోళ్ళే లేరు, నేను చాలా అద్భుతమైన వ్యక్తిని అనుకుంటాడు. కానీ పరమమూర్ఖుడు అన్న సంగతి వానికి తెలియదు. కాబట్టి వాడు పరమమూర్ఖుడు అని తెలియడానికి జవాబు చెప్పి, నాన్న వాక్యం ఇలా ఉంది, దీని అర్థం నీకు అర్థం కావట్లేదా, అర్థం కానట్టు నటిస్తున్నావా, నటన వదిలిపెట్టి దేవుని భయభక్తి కలిగిన జీవించు అని చెప్పాలట. ఓకే, మరి సేవకుల్లో విశ్వాసుల్లో కూడా రకరకాల మనుషులు ఉంటారు. అందరూ దేవుని వాక్యం ప్రకారం ఉంటారా? ఉండకపోవచ్చు. కానీ అందరినీ ప్రేమించి దేవుని వాక్యంలోకి తీసుకురావడానికి, దేవుని ప్రేమలో తీసుకురావడానికి ప్రయాసపడదాం, ప్రేమ కలిగి ఉంటూ ప్రయాసపడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ మీనా గారు గుంటూరు నుండి అడుగుతున్నారు, నేను అన్ని జనుల కుటుంబంలో నుండి రక్షింపబడ్డాను, మా కుటుంబానికి తెలియకుండా దశమ భాగం ఇవ్వవచ్చా
అని అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుని పనికి ఇవ్వాలని మీకు ఆలోచన వస్తే కృతజ్ఞతతో మీ చేతికి వచ్చిన దాంట్లోనే మీరు ఇవ్వండి. ఇప్పుడు మీ నాన్నగారు నమ్మలేదు ప్రభుని, ఆయనకు 100 బస్తాలు ఇంటికి తెచ్చుకున్నాడు. మీ నాన్నకి చెప్పకుండా 10 బస్తాలు ఖాళీ చేశారనుకోండి, ఊరుకుంటాడా? ఎట్టి చెప్పండి. ఈ ఊరుకోరు. 10 బస్తాలు ఎవరన్నా తీసేసినా అంటాడా లేదా అని ఇంట్లో గొప్ప గొడవలు అయిపోతాయి. లేదు లేదమ్మా దేవుడు చూస్తున్నాడు, మీ నాన్న ఏమనుకున్నా పర్లేదు తెచ్చేయండి అని సేవకుడు అన్నారు అనుకోండి, సేవకుడు కంటిన్యూగా దేని మీద మనసు పెట్టాడంటే బస్తాల మీద మనసు పెట్టాడు. యు ప్రే ఫర్ ద బిలీవర్. ఆ వ్యక్తి యొక్క స్థితి అర్థం చేసుకో. ఆ వ్యక్తి బలపడాలి, దేవుల్లో రక్షణలోకి రావాలి, దేవుళ్ళు ఎదగాలి. అమ్మ నీ చేతికి మీ నాన్న ఒక 5 బస్తాలు ఇచ్చాడు అనుకో, దానిలో ఒక బస్తా నువ్వు సేవకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చా? ఎటు చెప్పండి. ఇవ్వచ్చు. మీ నాన్నగారు తెచ్చిన 100 బస్తాల్లో 10 బస్తాలు నువ్వు ఎందుకు ఇస్తావు? ఇవ్వద్దు. అది మీ నాన్నగారి సొమ్ము. అది మీ నాన్న నీ కొరకని 10 బస్తాలు ఇచ్చాడు. అప్పుడు అందులో ఏమి ఇవ్వచ్చు? ఒకవేళ మీ భర్త గారు రక్షింపడ్డాడు, ఇదిగో ఇది ఉంచు నీ చేతిలో అని చెప్పి ఒక 10,000 పెట్టాడు. దానిలో దేవునికి ఇవ్వాలనుకుంటున్నావు, ప్రభుని నమ్ముకున్నావు. దేవా నా ఇంటిని ఆర్థికంగా ఆస్వాదించిన ఆయన, నా గొప్పలు ఇప్పుచుండగా నీ గొప్ప గొప్పలు ఇప్పి మా కష్టార్జితాన్ని ఆస్వాదించమని ప్రార్థించి నీకు ఆ ధైర్యం ఉంటే ఇవ్వండి. లేదా మీ భర్త గారు 10,000 ఇచ్చి 10,000 బాబు ఫీజు కట్టమన్నాడు. ఎంత కట్టాలంటే అక్కడ 10,000 ఉంది అక్కడ ఫీజు, ఇక్కడ ఎంత కట్టమన్నాడు? 10,000 ఇచ్చాడు. ఈమె ఎంత కట్టాలి? 10,000 కట్టాలి. ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. మధ్యలో దశం భాగం తీస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి అక్కడ ఆయా సందర్భాల్లో ప్రభువా నాకైతే ఇవ్వాలని ఉంది, మనసు అయితే ఉంది నాయన, నాకు ఆ పరిస్థితి ఏర్పాటు చేయండి, ఆ వెసులుబాటు కలిగేలా చేయండి. ఈసారి ప్రభు ఆ వ్యక్తి హృదయం మార్చి 15,000 ఇచ్చాడు అనుకోండి, 10,000 కట్టమంటే అప్పుడు ఎంత మిగిలింది? 5,000 ఉంటాయి. నీ చేతిలో ఉంచి వాడుకో, ఇంటికి వాడు అన్నప్పుడు మీరు అందులో ఇవ్వచ్చా దేవునికి? ఇవ్వచ్చు. కాబట్టి వెరీ సింపుల్. దాని గురించి దేవుడు కోపడతాడు, చంపేస్తాడు, శాపం వచ్చేస్తుంది, వద్దు వద్దు వద్దు, అంత దూరం వెళ్ళకండి. పాత నిబంధనలో ప్రభు చెప్పాడు 3వ అధ్యాయం మలాకి గ్రంథంలో, మీరందరూ దొంగిలిస్తున్నారు, శాపగ్రస్తులై ఉన్నారని చెప్పాడు. యూదులందరి కొరకు చెప్పాడు. ఈరోజు మనం దేవుని పిల్లలుగా ఉంటున్నాము. క్రొత్త నిబంధనలో 2 కొరింథీ పత్రిక 9, 7, 8 వచనాల్లో అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఏది ఇచ్చినా కృతజ్ఞతతో ఇవ్వాలి. తర్వాత కొంచెముగా విత్తువాడు కొంచెంగా పండుకొస్తాడు, సమృద్ధిగా విత్తువాడు బలవంతంగా కాకయు సనుగు కొనకయు ఇవ్వాలట. మరి బలవంతంగా ఎందుకు అడుగుతారు? అడగండి, బలవంతంగా ఇవ్వకండి. బలవంతంగా ఏ సేవకుడు అడగకూడదు, బలవంతంగా ఎవరు ఇవ్వకూడదు. చదువు నా ఒక్క వచనం చదివితే మీకు అర్థమైపోతుంది. ఏది చేసినా సంతోషంగా ఇవ్వండి, ఆనందంగా ఇవ్వండి, కృతజ్ఞతతో ఇవ్వండి. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారని ప్రేమించును. ఇప్పుడు ఇవాళ బ్రదర్ మీరు ఇవ్వకపోతే ఎలా బ్రదర్ అని గట్టిగా అనుకోండి, ఆ వ్యక్తి బాధతో ఇస్తే సంతోషంగా ఇచ్చినట్ట, బాధపడుతూ ఇస్తున్నట్ట? బలవంతంగా నువ్వు అడిగావు. సో బలవంతంగా నువ్వు అడగకూడదు, బలవంతంగా ఎవరు ఇవ్వకూడదు. మీ హృదయంలో నిశ్చయించిన కోరిన ప్రకారం ఆయన దేవుడని, ఆయన సజీవుడైన దేవుడని, మనం చేసే ప్రార్థనలు వింటున్నాడని, మన ఇస్తున్న కానుకలు చూస్తున్నాడని ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నవారు దేవుని ఆత్మ ప్రేరణతో చేస్తారు. అదేవిధంగా దీవెనలు చూస్తారు. ఓకే, మనం ఏమి విత్తుదామో దాన్నే కోస్తాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఒక సహోదరి ఇలాగ అడుగుతున్నారు, కళలు వచ్చినప్పుడు మనం పాజిటివ్గా తీసుకోవాలా లేదా నెగిటివ్గా తీసుకోవాలని ప్రశ్న అడుగుతున్నారండి. పాములు కానీ, కర్రలు కానీ, స్నేహం మరియు కత్తి కానీ, లేదా జంతువులు మిమ్మల్ని తరుముతున్నట్టు కానీ, అడవిలో మీరు ఒక్కలే పరిగెడుతున్నట్టు కానీ, మీలో కొందరికి కళ్ళు వచ్చి ఉంటాయి. మీరు ఎక్కడో జారిపడ్డారు, చిన్న పట్టే ఉంటుంది, పట్టుకుని ఉంటారు. తర్వాత కాసేపు అమ్మ ఏమైపోయింది, కళ్ళు తీసేసరికి ఎక్కడ ఉంటారు? మంచం మీద ఉంటారు. అమ్మ దేవుడికి స్తోత్రం, నేనైతే పడలేదు కదా అని చెప్పి అనుకుంటారు. ఎప్పుడు వచ్చాయి ఎలాంటి కళ్ళు వస్తుంటాయి? ఏదో ఇక అయిపోయినట్టు, ప్రమాదం జరిపినట్టు చాలా కలవరం వచ్చేస్తుంది. ఆ కళలో కూడా ఇది కళ ఉంటే బాగుండు, నిజం కాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు, కానీ అది నిజంగా జరిగినట్టే అనుకుంటారు. తర్వాత కళ్ళు తెరిస్తే అది నిజం కాదు. సో యూ విల్ ఫీల్ దట్ దెర్ ఆర్ 3-4 థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. బట్ ఫస్ట్ థింగ్, మనుషులు బాగా కష్టపడినప్పుడు కూడా కళలు వస్తాయి అన్నాడు. అనేకమైన కళలు వ్యర్థమైనవి అంటాడు. చూడండి, when you read Ecclesiastes chapter 5 verse 5, 6, 7లో మరి కళలు ఎప్పుడు వస్తాయి చూద్దాం. 5:3 వచనం. Ecclesiastes chapter 5 విస్తారమైన పనిపాటుల వలన విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నము పుట్టును, స్వప్నం పుట్టును, పెక్కు మాటలు గల పలుకువాడు
బుద్ధిహీనుడవును. ఫర్ ఎ డ్రీమ్ కమెత్ త్రూ ద మల్టిట్యూడ్ ఆఫ్ బిజినెసెస్. ఎక్కువ పనులు చేసే వాళ్ళకి ఆ మైండ్ చాలా బిజీ అయిపోవడం వల్ల ఏమొచ్చే అవకాశం ఉంది? ఎట్టి చెప్పాలి. కలలు వచ్చి సో ఆ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. అంటే బాగా అలసిపోయారు అనుకోండి, కలలు వచ్చే అవకాశం ఉందా? ఉంది పాస్టర్ గారు. వస్తాయి. ఇక్కడ మైండ్ చాలా స్ట్రెస్కి గురైంది కాబట్టి ఏదో ఒకటి వచ్చేస్తుంటుంది. మళ్ళీ ఉదయకాలం మీరు మీ బాబును పాపను పడుకుని నిద్రపోతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ట్రైన్లో వెళ్ళబోతున్నాం బెంగళూరు, టికెట్స్ కొనాలి ఈరోజు నేను వెళ్తున్నాను అని చెప్పి అనుకుంటే వాడు ఏకంగా కళ్ళలో ఎక్కడికి వెళ్తుంటాడు? ట్రైన్లో వెళ్ళిపోతుంటాడు. కాసేపు తను లేచి నాన్న నేను ట్రైన్లో వెళ్తున్నట్టు చూశానని చెప్పి అంటాడు. ఇది నేను అడుగుతాను చెప్పండి, ఆ మాటలు ఈ సబ్ కాన్షియస్ మైండ్ విన్నప్పుడు అవి ఏమైపోయాయి? ట్రైన్గా మారి ట్రైన్ వెళ్తున్నట్టు అనిపించింది. కొన్నిసార్లు దేవుడు చూపిస్తాడు, పాము కానీ యాక్సిడెంట్ జరిగినట్టు కానీ ఎవరు తరుముతున్నట్టు మీరు పారిపోతున్నట్టు. ఇది శోధనకు గురి. ఆ శోధన వస్తుందని గుర్తుపెట్టుకొని శోధనలో నుండి మమ్మల్ని తప్పించి ప్రభు అని ఏం చేయాలి? మీరు నన్ను కానీ నా కుటుంబస్తులు కానీ శోధనలో పడకుండా తప్పించి ప్రభు అని ప్రార్థన చేయండి. ఎవరికో ఏదో కలవరం వచ్చినట్టు ఏదో ఇబ్బంది కలిగినట్టు వస్తే అది నెరవేరుతుంది, నాకు కల వస్తే మాత్రం జరుగుతుందని అనొద్దు. ఆ మాట చెప్పి అవతల వ్యక్తిని భయపెట్టొద్దు. కానీ ప్రార్థన చేయండి. ఏదో కీడు కలిగినట్టు నాకు అనిపించింది, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేద్దామని చెప్పండి. డైరెక్ట్గా కళల మీద డిపెండ్ అయిపోకండి. కళల మీదే దర్శనాల మీద డిపెండ్ అయిపోవడం వల్ల కూడా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళ సంఘము పరిచర్య మొత్తం కళల మీదే. ప్రార్థన చేసి మీకేమైనా కనబడిందా, మీకేమైనా కనబడిందా, మీకేమైనా కనబడిందా అంటే కనబడలేదంటే ఈయన ఏమైనా అనుకుంటాడని కనబడిందని అంటాడు. ఆయన అతను ఏం కనబడిందంటే ఏదో ఒకటి చెప్పాలి. ఆయన అడిగిన సబ్జెక్ట్ దగ్గరలో ఏదో ఒకటి చెప్పాలి. అప్పుడు దేవునికి స్తోత్రం అందరూ చప్పట్లు కొడతారు. ఇలాగా కనబడిందా అని చెప్పి అది కాదు, మనం దేవుని వాక్యమే ఆధారపడదాం. ఒక బుక్లో చదువుతున్నప్పుడు వారు ఈ విధంగా డిస్టింగ్విష్ చేశారు, ఒకవేళ డిస్క్రైబ్ చేశారని. ఎస్, దెర్ ఆర్ థింగ్స్ వెన్ వి సీ సమ్ డ్రీమ్స్ ఇన్ బుక్ ఆఫ్ డానియల్ వి సీ ద డ్రీమ్స్. నెబుకద్నెజర్కు కొన్ని డ్రీమ్స్ వస్తాయి. అలాగే ఫరోకి డ్రీమ్ వచ్చినప్పుడు యోసేపు దాన్ని వివరిస్తాడు. అది పర్టికులర్గా కరువు రాబోతుందని దేవుడు ముందుగా చూపించాడు. నెబుకద్నెజర్ రాజ్యం ఎలా కూలిపోతుందో చూపించాడు, ఎటువంటి పరిస్థితులు రాబోతుందో చూపించాడు. వాటి వివరణ దానియేలు ద్వారా. కానీ చాలాసార్లు పిచ్చి కళ్ళు వస్తుంటాయి, అవసరం లేని కళ్ళు వస్తుంటాయి. పీడ కళలు అంటారు. చెప్పండి, ఏమంటారు? పీడ కళలు. ఇవి అలసిపోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందా? ఉంది. తర్వాత ఎవరికైనా సర్పం కనబడిందంటే సర్పదోషం మీ మీద ఉంది పిల్లరా, సర్పదోషం పోవాలంటే 21 రోజు మా చర్చికి రండి అనేవాళ్ళు ఉన్నారు. నో, డోంట్ టెల్ దట్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వైట్, చర్చికి రండి, 21 వారం మా దగ్గర ప్రార్థన జరుగుతుందని చెప్పండి. 40 రోజులు రెండు బ్రదర్ ప్రార్థనలో ఉందామని చెప్పండి. కానీ వాళ్ళని భయపెట్టి గ్యాలం వేసి లాగొద్దు. సర్పదోషం లేదు, కప్పదోషం లేదు. అన్ని దోషాలు యేసుప్రభు వారు ఏం చేశారు? ఎట్టి చెప్పాలి? తీసేశాడు. యేసునందు విశ్వాసం ఉంచండి, యేసు రక్తంలో కడగబడండి. లూకాసువార్త 10:19 ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేసి శత్రుబలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చున్నా అన్నాడు. సో మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకుగా ఉండి, మనకు కలలు రాకపోయినా ఈ ప్రేయర్ చేయాలి. ఏమని? శోధనలో తెగ దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని ప్రేయర్ చేయాలి. సో ఈ ప్రార్థన ఖచ్చితంగా చేస్తున్నాం. కూడా కల వచ్చినా, శోధన వచ్చినా, ఏదనిపించినా వీఆర్ ఆల్రెడీ ప్రేయిడ్. We have put the supplication to the Lord, and God will take care of it. God bless you. Praise the Lord. Praise the Lord. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న పద్మావతి గారు కువైట్ నుండి అడుగుతున్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవల్లని నేను ఎంతో కోరుచున్నాను అని ఉంది కదా, ఇక వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. అగ్నివేయ వచ్చితని ఇదివరకే రగులుకొని మండవాళ్ళని ఎంతో కోరుచున్నా అన్నాడు. ఓకే, అక్కడ ప్రభు ఏం చెప్పాడో దాని కింద వచనంలో డౌట్ వస్తుంది చాలామందికి. సమాధానకర్త కదా, మరి దాని తర్వాత వచ్చిన చదవండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అయితే నేను పొందవలసిన బాప్తిసం మరొకటి ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. తర్వాత నేను భూమి మీద సమాధానం కలుగచేయ వచ్చేతనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగచేయ వచ్చేతనని మీతో చెప్పుచున్నాను. అదేంటి మరి? సమాధానకర్త కదా, సమాధానం కదా, భేదం కలుగు చేయడానికి వచ్చాడు యేసుప్రభు వారు. దీని మీనింగ్ ఏంటి? చాలామందికి అర్థం కాక దీన్ని చూపిస్తూ ఏదో ఒక మాట పట్టుకుంటారు విమర్శకులు. ఏమంటే మీ ప్రభు అన్నాడు కదా, ఆయన ఏం సమాధానకర్త కాదట,
భేదం కలుగు చేయడానికి వచ్చారంటే అత్తకు విరోధంగా కోడల్ని, కోడలికి విరోధంగా అత్తని. యేసుప్రభుని నమ్మనోళ్ళలో అత్త కోడల మధ్యలో గొడవలు ఉన్నాయా? ఇటు చెప్పాలి. ఉన్నాయి యేసుప్రభుని నమ్మనోళ్ళు ఉన్నారే, వాళ్ళ ఇళ్ళలో గొడవలు ఉన్నాయా? ఉన్నాయి భర్తకు విరోధంగా భార్య, భార్యకు విరోధంగా భర్త, అత్తకు విరోధంగా కోడలు, కోడలికి విరోధంగా అత్త, ఆడపడుచులు, గోలుందా లేదా? ఉంది. అంటే వాళ్ళు మరి ఏ దేవుడిని నమ్ముకున్నారు? యేసుప్రభుని నమ్మితే ఇలా అవుతారన్నట్లయితే మరి ఏ దేవుడిని నమ్మిన వారికి అలా అయింది? గుర్తుపెట్టుకోండి, ఇది ప్రభు చెప్పిన మాట. ఆయన అగ్నివే వచ్చితిని అన్నాడు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చానన్నాడు. ఈ లోకానికి ఏమైనాడట? వెలుగు. వెలుగుకు ఆపోజిట్ ఏంటి? చీకటి. చీకటి. ఓకే. మంచికి ఆపోజిట్ ఏంటి? చెడు. నీతికి ఆపోజిట్ అవినీతి. అవినీతి. దేవుని వాక్యంలో ప్రభు చెప్పిన మాటలు మనం ఆలోచన చేస్తే ఆయన వెలుగై వచ్చాడు. ఇప్పుడు అత్త కోళ్ళ మధ్య ఎందుకు భేదం ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాడు. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కలిసి సినిమా చూస్తున్నారు, వార్తలు వింటున్నారు, ఇద్దరు కలిసి పేకాట ఆడుకుంటున్నారు. ఓకే. ఈలోగా ఒకడు ప్రభు వాక్యం విని రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. ఇప్పుడు పేకాట ఆడతాడా? ఆడడు. మందు తాగుతాడా? ఇంతకుముందు కలిసి కూర్చొని తాగేవాళ్ళు. ఒకే సిగరెట్ పెట్టిలో ఒకే సిగరెట్ని ఇద్దరు కలిసి కూర్చొని పంచుకునేవాళ్ళు. ఇప్పుడు వాటన్నిటిలోని మారు మనసు పొందాడు, మానేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం కలిగింది చెప్పండి? గట్టి చెప్పాలి. భేదం కలిగింది. ఏమని? తమ్ముడు తాగమంటే అన్న తాగనంటున్నాడు, తిరుగుదాం రమ్మంటే రానంటున్నాడు, చెడ్డ మాటలు మానేశాడు. కలిసి కూర్చొని సినిమా చూద్దాం రా అన్న, ఇంట్లో వాళ్ళు అన్నదమ్ములు కదా అంటే, నేను ఇప్పుడు ఆ సినిమాలు వ్యర్థమైనవని నేను చూడాలనుకోవట్లే అన్నాడు. ఇప్పుడు ఈయనకి రిమోట్ వచ్చింది, ఈయన వాక్యం పెట్టుకున్నాడు. తమ్ముడు వచ్చి ఏం చేస్తాడు? ఆఫ్ చేసి ఏం పెడతాడు? ఇద్దరి మధ్యలో ఏం కలిగింది? విరోధం. మరి దేవుడు భేదం కలిగించింది మేలా కీడా? మేలు. ఒకటి రక్షిస్తున్నాడు, రక్షించేటప్పుడు రక్షింపబడని వాడు భేదం కలుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఒకరికి జ్ఞానం కలిగినప్పుడు జ్ఞానం లేనివాడు విభేదిస్తాడు. సో దేవుడు వెలుగునివ్వడానికి వచ్చాడు, నేను అగ్ని వేయడానికి వచ్చాను. అగ్ని లేనివాడికి చీకటి, అగ్ని ఉన్నవాడు వెలుగుతూ ఉంటాడు. సో అత్త ప్రభుని నమ్మింది, కోడలు అత్త కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ సీరియల్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఆమె చూడలే, ప్రార్థన చేస్తుంది. కోడలు అంటుంది, నీకేం దయ్యం పట్టిందా? ఎందుకు ప్రార్థన అంటున్నావు? ఇంతకుముందు చక్కగా కూర్చొని మేమేం చూసేవాళ్ళం, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏం కలిగింది? అలాగే భర్త భార్య ఇరువురు కూడా భయభక్తి కలిగి ప్రార్థనలో లేరు, లోకానుసారంగా ఉన్నారు. ఇందులో భార్య రక్షణలోకి వచ్చింది, మారు మనసు పొందింది, దేవుని మార్గంలోకి వచ్చేసింది. ఇప్పుడు భర్త అంటే రావే సినిమాకి పోతామంటే, నేను ఇప్పుడు రానండి, ఇంట్లో పిల్లల కొరకు ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఆ సినిమాలు చూసి నాకు ఇసిపోయాను, నీకు వదిలే, దానిలో వచ్చి నేర్చుకునేది ఏముంది? కామ క్రోధ మదమత్సరాలు తప్ప అందులో ఏమీ లేదు. భయభక్తి కలిగిన. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏం కలిగింది? భేదం కలిగింది. ఒకప్పుడు ఆమె చెప్పి తీసుకువెళ్ళేది, ఇప్పుడు ఆమె మారు మనసు పొందింది, రక్షింపబడింది. అలాగే ఎవరైతే వెలుగులోకి వస్తారో చీకట్లో ఉన్నవారు వాళ్ళని ఏం చేస్తారు? విభేదిస్తారు. యేసయ్య ఈ లోకానికి ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. ఆయన సమాధానకర్తగా వచ్చాడు. ఎవరికి సమాధానము? ఆయన అంగీకరించిన వారికి సమాధానం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం దేవదూతలు చెప్తాయి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, దానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్తూ లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయనకి ఇష్టలైన ప్రజలకు ఏం కలుగుతుందంటే భూమి మీద సమాధానం, సంతోషం, సమాధానం. చూద్దాం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టలుగా మారాలి మనం. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఎప్పుడు మారుతాడు? విశ్వాసం గలవాడు దేవునికి ఇష్టడై ఉంటాడు. విశ్వాసం లేనివాడు, అది హెబ్రీ 11:6-7 వచనాల్లో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే దేవుడు నమ్మిన వారిలో ఏముంది? విశ్వాసం. నమ్మని వారిలో అవిశ్వాసం. అవిశ్వాసంగా ఉన్నవాడు దేవునికి ఇష్టడా? కాదు. అప్పుడు వారు దేవుడిచ్చి ఈ సమాధానం పొందగలరా? పొందలేరు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను వచ్చింది ఎందుకంటే చీకటిని వెలుగును విభేదించడానికి, సత్యము అసత్యము రెండింటి యొక్క విలువ తెలియపరచడానికి వచ్చాడు. ఆయన వెలుగై వచ్చాడు, ఆయన సత్యంగా వచ్చాడు. సత్యమైనటువంటి ప్రభుకి అసత్యం ఏం చేస్తుంది? విభేదిస్తుంది. ఇప్పుడు భేదం ఎందుకు కలిగిందంటే సత్యం వచ్చింది కాబట్టి. సత్యం రాకముందు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు 2 రోజులు 16 అనుకుంటున్నారండి. ఎంత అంటే ఒక గురూజీ చెప్పాడంట, ఎంత? 2 రోజులు 16 అని. మరో గురూజీ చెప్పాడు 2 రోజులు 32 అని.
అసలు 2 రోజులు ఎంత? 4. అసలు ఆయన వచ్చి చెప్పాడు కాదురా 16 కాదు 32 కాదు అన్ని అబద్ధాలు, 2 రోజులు 4 అని చెప్పాడు. కానీ ఒకడు నమ్మాడు, ఒకడు నమ్మల. నమ్మినవాడేమో 2 రోజులు 4 అన్నాడు, నమ్మనివాడు 16 అని. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏం కలిగింది? భేదం కలిగింది కదా. ఈ భేదాన్ని ఏమంటారు చెప్పండి? సత్యము తెలుసుకున్నట్టు వల్ల ఇతను వెలిగింపబడగా వెలిగింపబడని వాడు విభేదిస్తున్నాడు. గాట్ ఇట్? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రాహిల్ గారు వైజాగ్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. క్రైస్తవులు అన్యుల కార్యక్రమాల్లో పాల్గొంటే షాప్మాన్ అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి సహోదరు అడుగుతున్నారండి. ప్రశ్న మరొకసారి అండి. సహోదరు రాహిల్ గారు విశాఖపట్నం నుంచి ఈ విధంగా అడుగుతున్నారు, క్రైస్తవులు అన్యుల కార్యక్రమాల్లో పాల్గొంటే షాప్మాన్ అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారండి. విషయాలు ఉన్నాయి, మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీరు ప్రభుని నమ్మారు, మీ బంధుమిత్రులు ఎవరు ప్రభుని నమ్మలేదు. వారింట్లో బర్త్డే ప్రోగ్రామ్ ఉంది, మీరు వెళ్ళాలా లేదా? మిమ్మల్ని వెళ్ళాలి. పిలిచారు. వారింట్లో పెళ్లి కార్యక్రమం ఉంది, మిమ్మల్ని పిలుస్తారా పిలవరా? పిలుస్తారు. నేను ప్రభుని నమ్మి నేను రానంటావా? కొంతమంది ఏం చేస్తారంటే అలా వెళ్తే అన్యులతో సహవాసం చేసి అన్యులు విషయాలు నేర్చేసుకుంటారని వీళ్ళు లోకంలో కలిసిపోతున్న భయంతో పాత నిబంధన వచనాలు చూపిస్తారు మనోళ్ళే. పాత నిబంధనలో ఏమైనా ఉంటుందంటే అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు వీరు నేర్చుకునేదే అంటుంది. అనుజులతో విజోడుగా ఉండొద్దని బైబిల్ చెప్తుంది. వాళ్ళతో కలిసి సహవాసం చేస్తుంటే వాళ్ళకి విశ్వాసం ఉండదు కాబట్టి మనకున్న విశ్వాసాన్ని కూడా ఏం చేస్తారు? తీసేస్తారు. కానీ నీ బంధువులు ఎవరైనా అన్యుడు పిలిస్తే వెళ్ళమని కూడా ఉంది కొరందీలో. ఒక దగ్గర సహవాసం చేయొద్దనుంది, ఒక దగ్గర వాడు విందుకు పిలిస్తే వెళ్ళమనుంది. మనస్సాక్షిలో ఏ ఇబ్బంది లేకుండా నువ్వు మనస్సాక్షిలో అంటే ఎటువంటి సందేహం లేకుండా భోజనం కూడా చేయొచ్చు అన్నది. మరి అటువంటిప్పుడు వెళ్ళాలా వద్దా అంటే నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావని వారికి తెలుసు, మీ బంధువులకి. అయినా కూడా నిన్ను ఆహ్వానించారు. మేము రామని కూర్చుంటారా, వెళ్తారా? వెళ్ళండి, అందరికంటే ముందు వెళ్ళండి. వెళ్ళి మీరు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ వారికి చెప్పండి, ఇవ్వండి. ఇచ్చి నాకు అర్జెంట్ వచ్చిన పని ఉంది, ఆ గిఫ్ట్ తీసుకోండి, మీ శుభం పలకండి, కంగ్రాట్స్ పలకండి, మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పండి. సమాధానము దీవెన పలికి వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను ఆ టైం వరకు ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించండి, పలానా పని కోసం వెళ్తాను, వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోతాను. వాళ్ళంతా కూడుకొని వస్తారు. వచ్చినప్పుడు వాడు రాలేదా అంటుంటారు ఎవరు నీ గురించి. అప్పుడు ఇతనేమంటాడు? నీకన్నా బెటరే వాడు, నువ్వు వచ్చావు కానీ ఏమీ ఇచ్చేలాగా లేవు. వాళ్ళు ముందే వచ్చారు, ఇచ్చారు, ప్రభు ప్రేమ చూపించారు, ప్రార్థన కూడా చేసి వెళ్ళారు, వాళ్ళే బెటరు అని వాళ్ళు మనసులో అనుకుంటారు. లేదు మీ అందరికంటే ముందే వచ్చాడు, అన్నీ వచ్చేసి మాకు సాయం చేసి ప్రార్థన చేసి వెళ్ళారని చెప్పి. సో ఇక్కడ బంధం కట్ అయిపోలా, సహవాసాన్ని నిలబెట్టుకున్నావు. ప్రభుని దూషించే పరిస్థితి రాకుండా, ప్రభు నమ్మిన వాళ్ళంతా ఇలా చేస్తారనే మాట రాకుండా, అరే వాళ్ళు ప్రేమను చూపారు మాకు, మిగిలిన వారికన్నా కూడా ఏలెత్తి చూపించే వాళ్ళకన్నా ప్రార్థించే వాళ్ళు బెటర్ అనేటువంటి సాక్ష్యం తీసుకురావచ్చా? తీసుకురండి. అలాగే నీ బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ఒకళ్ళు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, వారింటికి వెళ్లకుండా ఉంటావా? దుఃఖంలో ఉన్నారు వారు, అన్యులు అయినప్పటికీ దుఃఖంలో ఉన్నారు కాబట్టి నువ్వు దేవుడిని నమ్మేవని చెప్పి నేను వెళ్ళని చెప్పి బెగదీసుకుని కూర్చోకుండా గో, వారిని ఆదరించు, ఓదార్చు, మంచి మాటలు చెప్పు. అవసరమైతే వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేయి నీ ఖర్చుతో, లేదా ఒక టీ కెటిల్ ఆర్డర్ ఇచ్చి తెప్పించి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ టీలు అందించడానికి పెట్టి అక్కడ బంధుమిత్రులు వస్తారు, వారికి ఏమైనా సాయం చేయగలిగితే చెయ్యి. అయితే అక్కడ వేరే ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఉంటారు, పూజ కార్యక్రమాలు కానీ, మరి కుండను తీసుకెళ్లే వాళ్ళు కానీ, కుండ కన్నం పెట్టి నీళ్ళు వస్తుంటాయి, పెండా కూడి పెట్టేవాళ్ళు కానీ, ఇవన్నీ చేసుకోవడానికి వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బంధువులకు అప్పగించండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అవి ఇప్పుడు నాకు అవకాశం నేను తీసుకున్నాను, నేను ఇవన్నీ కూడా చేశాను, టెంట్లు ఇచ్చాను, టీ ఏర్పాటు చేశాను, కాఫీ ఏర్పాటు చేశాను, ఇవన్నీ బాధ్యత నేను తీసుకుంటాను, అవి మీరు చేయండి అంటే చేయరా? చెప్పండి. చేస్తారు. అలా కాదు నేను ప్రభుని నమ్మాను, మీ ఇంటికి వస్తే నాకు ఏమైనా పోతుందేమో, దేవునాత్మ వెళ్ళిపోద్దేమో, పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడేమో, ఇవన్నీ మనిషి అంటే సంకుచితమైన మనసుతో మాట్లాడే ఆలోచనలు. ఒక రోజున ఇంట్లోకి వెళ్లకుండా బయట నిలబడిపోయాడు పాస్టర్ గారు సేవకుడు. ఎందుకు నిలబడ్డారు సార్? లోపల రమ్మంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, వద్దని అంటున్నాడు అని. ఎందుకు సార్ మా ఇంట్లోకి వద్దని ఎందుకు అంటున్నాడు సార్ అని వీళ్ళు అడిగితే,
జింక కొమ్ములు ఉంటాయి చూసారా మీరు, ఇంటి ముందు పెట్టేవాళ్ళు. జింక కొమ్ములు వీళ్ళ ఇంట్లో ఎప్పుడు లేవు, సేవకుల ఇంట్లో. ఆయన ఇళ్ళలో ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఇది బాగా కొంచెం ధనవంతులు వీళ్ళు, ఎప్పుడు ఉన్నవాళ్ళు కాబట్టి జింక కొమ్ములు పెట్టుకోగానే ఈయన ఏమనుకుంటే దెయ్యం అనుకున్నాడు. ఇది అంటే ఈయన వచ్చిన ఎదిగిన బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అక్కడ వచ్చేసింది. దాన్ని ఆత్మీయత మీద పెట్టాడు. ఏమనంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆ కొమ్ములు కలిగింది మీ ఇంట్లో ఉంది. ఏముందంటే కొమ్ములు కలిగింది ఉంది, అది తీసేదాకా నన్ను రావద్దు అంటున్నాడు ఇంట్లోకి. ఆత్మదేవుడు ఎంతో దుఃఖపడి ఏడుస్తున్నాడు. మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఇంట్లోకి రావట్లేదు, ఎందుకంటే కొమ్ములు కలిగింది అడ్డుతుందట. నేను చెప్తున్నాను, జింకను చేసింది ఎవరయ్యా? దేవుడు. ఆయనకి జింకను చూసి భయం వేసిందా? ఇది నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్. ఇది నువ్వు ఎప్పుడు అలాంటివి చూడలేదు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అంతా ఆత్మ మీద పెట్టేస్తున్నావు. వద్దొద్దు, గమనించు. అనేక రకాల ప్రజలు ఉంటారు. బేదలు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, ఆస్తిపరులు ఉండొచ్చు, సామాన్యులు ఉండొచ్చు, ఇతర మతాల వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి శుభవార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని పెట్టాడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ఇది మన బాధ్యత కాదా? సర్వసృష్టి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చెప్పండి, కాదు, నమ్మని వాళ్ళ దగ్గరికి కదా వెళ్ళమన్నాడు. కాబట్టి అన్ని జనులు అన్నప్పుడు అందరూ అన్ని జనులే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు నమ్మని ఉంటారు. పలకరించవచ్చు, ప్రభు యొక్క ప్రేమను వ్యక్తపరచవచ్చు పలు విధాలుగా. అయితే మీకున్న రక్షణ పోగొట్టుకోకుండా చూసుకోండి, రక్షణను కాపాడుకోండి. మీరు అపవిత్రులు కాకుండా చూసుకోండి. వాళ్ళతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకోకుండా ఆత్మదేవుడు మీకు సాయం చేయను గాక. కొత్తగా రక్షించబడిన వాళ్ళు వీక్గా ఉంటారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ అయ్యేంత వరకు కొద్ది రోజులు వాక్యము, ప్రార్థన, పరిశుద్ధుల సహవాసం ఎదగండి. ఆ తర్వాత మీరు ఎలా మాట్లాడాలో, ఎలా మీ రక్షణ నిలబెట్టుకోవాలో, ఏ విధంగా అన్ని జనులతో వెళ్ళినప్పుడు వాళ్ళ అపవిత్రత అంటకుండా ఎలా ఉండాలో మీకు జ్ఞానం ఇచ్చేస్తాడు దేవుడు. ఎదిగిన వాడికి ఎదగిన వాడికి తేడా ఉందా? ఉంది పాస్టర్, ఎటు చెప్పాలి. ఉంది. కాబట్టి మీరు ఆత్మీయంగా ఎదగండి. అనేకుల మధ్యలోకి మీరు వెళ్తారు, సహవాసం మరి ప్రార్థన చేసుకుని రావచ్చు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ క్రైస్తవ పిల్లలే ఉన్నారా? అయితే స్కూల్ మనిపించేద్దాం బాబుని. కాదు, కాలేజీకి వెళ్తే అందరూ ప్రభు నమ్మిన బిడ్డలే ఉన్నారా? లేరు. అయితే కాలేజ్ మనిపించేద్దామా? వద్దు. వద్దన్నది పంపించేస్తావు, నాకు తెలుసు. డిగ్రీలు కావాలి, చదువు కావాలి. ఉద్యోగులు అందరూ ప్రభు నమ్మిన వాళ్ళు చేస్తున్నారా? చెప్పండి. లేదండి, అందరూ చేస్తున్నారు. లేదు. మనం ఆటో ఎక్కినప్పుడు ఆటో డ్రైవర్ ప్రభు నమ్మేట? లేదు. అయితే బస్సు ఆపినప్పుడు బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావంటే వాడికి పిచ్చి కోపం వస్తుంది. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రజలందరి మధ్యలో ఉంటున్నాం. ప్రభు అంటాడు మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో, ఈ లోకంలో మీరు జీవిస్తున్నప్పుడు అన్ని జనుల మధ్యలో, రకరకాల ప్రజల మధ్యలో, రకరకాల పాపాలు చేసే మనుషుల మధ్యలో ఉంటారు. అది అభ్యంతరం లేదు. కానీ సహోదరుడు అనబడిన వాడు ఎవరైనా జారుడు కానీ, దొంగ కానీ, అన్యాయస్తుడు కానీ, మరి తిట్టుబోతు కానీ, కొట్టువాడు కానీ ఉంటే వారితో భోజనమైనను చేయొద్దన్నాడు. ఇక్కడ ఏం చెప్పంటే, సంఘములో తిట్టువాడు, కొట్టువాడు, తాగుబోతు, తిరిగిపోతుంటే వాడితో ప్రభు బల్ల కూడా పుచ్చుకోవద్దు అంటాడు. కానీ అన్నిల మధ్యలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. మీరు పనులకు వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, చదువుకు వెళ్తారు, వెళ్ళండి. వాళ్ళ మధ్యలో కూడా ఉండకూడదంటే ఈ లోకమునే విడిచిపోవలసి వచ్చును కదా. చదవండి వచ్చినాన్ని 5:10. అన్ని జనులు మన చుట్టూ ఉన్నప్పుడు, ప్రభు నమ్మన వాళ్ళు ఉన్నప్పుడు, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, చదువులో, స్కూల్లో ఎలా అన్నదానికి ప్రశ్నకి జవాబు ఇదే. అయితే ఈ లోకపు జారులతోనే, లోకంలో జారులు ఉంటారు, లోబులతోనే లోభత్వం కలిగిన మనుషులు ఉన్నారు, దోచుకునే వారితో దోచుకునేవారు లేరా? ఉన్నారు. తర్వాత విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అంటే ఏంటి? వాళ్ళతో సాంగత్యం చేయొచ్చనా? చేయొద్దనా? చేయొద్దని కాదు అన్నాడు. అంటే ఏంటి అర్థం? చేయొచ్చు అంటే సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకోమంటలా. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం, షేర్ ఆటో విన్నారా? అవును. ప్రభు నమ్మని వాళ్ళంతా దిగిపోండి అన్నాడు అనుకోండి, ఆటో వాడు ఊరుకుంటాడా? నువ్వే షేర్ ఆటోకి నీ ప్రయాణం వరకు నువ్వు వెళ్ళు తిన్నగా, నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకో. అవకాశం దొరికితే సువార్త చెప్పు. ఏంటి బాబు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే రహస్యం ఉందండి. ఏంటి ఆ రహస్యం అంటే, ఒక ఆయన పెద్ద ఆయన నాకు ఇచ్చాడండి, సమాధానం చెప్పాడు. ఒకప్పుడు నీలాగే నీకంటే అశాంతిగా ఉండేవాడిని, ఇప్పుడు నాకు శాంతిగా సమాధానం ఉంటున్నాడు. ఎవరు బాబు ఆ పెద్ద అయినా? ఎవరా డాక్టరు? JESUS. వెంటనే చెప్పనక్కర్లా, కాసేపు ఆగాకి చెప్పండి. మీకు ఆయన ఏం చేశాడో అన్నీ మీ సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ క్యూరియాసిటీ పెరిగిపోద్ది వాళ్ళకి. ఏమని చెప్పండి ఎవరైనా పెద్ద చెప్తానండి, కాసేపు ఆగమని చెప్పండి. సో ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో మనం పనులకి వెళ్ళాల్సి ఉంటుంది, స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది, కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది, ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
అలా లేకపోతే మనం ఈ లోకాన్నే వదిలిపోవాల్సి వచ్చును కదా. వచనం కంప్లీట్ చేద్దాం, చూడండి 10వ వచనం. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోబులతోనైనా, దోచుకున్న వారితోనైనా, విగ్రహార్థికులతోనైనా ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకంలో నుండి వెళ్ళవలసి వచ్చును కదా, లోకం నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడను జారుడు గాని, లోబి గాని, విగ్రహార్థికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యున్నేడలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదు అని రాయబడింది. ఇప్పుడేంటి, సహోదరుడు అనబడిన వాడు ఇలాంటి పనులు చేస్తుంటే వాటితో సహవాసము చేయొద్దు. సహోదరుడు ఎవరు? యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ మనకి ఏమవుతారు? సహోదరులు కదా. దేవుణ్ణి నమ్ముకొని కూడా మూర్ఖంగా ఉన్నారనుకోండి, మారు మనసు వదిలిపెట్టి భక్తిని విడిచిపెట్టి, మీరు చూడలేదా అక్కడక్కడ క్రైస్తవ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖంగా జీవించే వాళ్ళు కనబడలేదా? నేను సెంట్రల్ జైలుకి వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్తే కొంతమంది పేర్లు అడిగితే ఒక ఆయన పేరు ఏలియా అన్నాడు. అరే నువ్వు సెంట్రల్ జైలుకి ఎందుకు వచ్చావు ఏలియా అని అన్నాడు. సార్ నేను ఒక హత్యా కేసులో పట్టుబడ్డాను సార్. నీ పేరు ఏలియా అంటే, సార్ సమేలు కూడా ఉన్నాడు సార్ అని చెప్పాడు. జాను ఉన్నాడు సార్ అని చెప్పాడు. జాను, సమేలు, ఏలియా ఎందుకు వచ్చారు మీరు ఇందులోకి? చెడు స్నేహం. చెప్పండి, చెడు స్నేహం. దేవునితో నడవక, దేవునితో సహవాసం చేయక, వాళ్ళు దేవుని పిల్లలని పిలువబడుతూ కూడా వాళ్ళు నేరాలు చేసి, నేరాలు చిక్కబడి, కొట్టబడి జైలు పాలయ్యారు. దేవుని నామానికి అవమానం. కాబట్టి అలాంటి వారు సంఘంలో ఉన్నట్లయితే అలాంటి వారిని హెచ్చరించి సరిచేయండి. కానీ వారితో కూర్చొని ప్రభుత్వాలు పర్లేదు బ్రదర్, మీరు తిరుగుతున్నారా, పర్లేదు బ్రదర్, మీరు నేను పల్ల తీసుకుందాం బ్రదర్ అన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ప్రభావం మరొక వ్యక్తి మీద పడి వాడు కూడా ఏమైపోతాడు? అన్న తాగుతూ చేస్తున్నాడు, నేను కూడా తాగి చేస్తానంటాడు. ఈ అన్న తిరుగుతూ చేస్తాడు, నేను కూడా తిరుగుతానంటాడు. వెనకొచ్చే జనరేషన్ అందరినీ పాడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సంఘంలో అలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకు దూరంగా ఉండు, నీ ఆత్మీయతను కాపాడుకో. లోకంలో అలాంటి వాళ్ళే మొత్తం నిండిపోయింది లోకం. మరి పని మానొద్దు, ఉద్యోగం మానొద్దు, చదువు మానొద్దు, నీ ఆత్మీయతను కాపాడుకుంటూ వెళ్ళి వచ్చేసేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సతీష్ గారు భీమవరం నుండి.